పోస్ట్. సో ఇక్కడ పోస్ట్ ఏంటండి? పోస్ట్ ఈక్వల్ టు రైటర్ చైన్ డాట్ ఇన్వోక్ ఆ టాపిక్ ఏదైతే అది. సో దానికోసం వేరియబుల్ టాపిక్, దానికి టాపిక్ అని ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ పోస్ట్ అయిపోయింది. దాని తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ కదా రాయాలి మనం. సో రిటర్న్ స్టేట్ ప్లస్ ఏఐ మెసేజ్ దాని లోపల ఉన్న కంటెంట్. సారీ స్పెల్లింగ్ మిస్టేక్. కంటెంట్ ఈక్వల్ టు పోస్ట్ డాట్ కంటెంట్ అనమాట. సో రైటర్ నోడ్ అయిపోయింది. దాని తర్వాత మీరు ఏం రాయాలి? డెఫ్ రివ్యూవర్ నోడ్. రివ్యూవర్ నోడ్. అందులో ఏం పాస్ చేయాలి? మనం స్టేట్ ని పాస్ చేయాలి. చేసిన తర్వాత స్టేట్, అదే మనకి ఆ పోస్ట్ ఎక్కడుంది అనేది తెలియాలి కదా. పోస్ట్ ఏంటి? స్టేట్ ఆఫ్ -1 లో కదా ఉంటది ఇప్పుడు. సో స్టేట్ ఆఫ్ -1 డాట్ కంటెంట్. ఓకే, డన్. దాని తర్వాత ఏం క్రియేట్ చేస్తారు? రివ్యూవర్. రివ్యూవర్ ఈక్వల్ టు రివ్యూవర్ చైన్ పాస్ చేసి దాని నుంచి డాట్ ఇన్వోక్ అండ్ మీరు పాస్ చేయాలనుకున్న పోస్ట్ ని ఇక్కడ పాస్ చేస్తారు. పోస్ట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా సేమ్ రిటర్న్ రివ్యూవర్ డాట్ కంటెంట్. సో 2 నోట్స్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? నోట్స్ ని యాడ్ చేయాలి. సో గ్రాఫ్ డాట్ యాడ్ నోడ్. ఓకే, వచ్చింది కాబట్టి ఎలాగో యాడ్ నోడ్. దీన్ని రైటర్ అనుకుంటున్నాము, నెక్స్ట్ రివ్యూవర్ అనుకుంటున్నాం. దాని తర్వాత ఎంట్రీ పాయింట్ ఏంటండి? ఇక్కడ రైటర్ కదా, సో ఎంట్రీ పాయింట్ నేను రైటర్ కి ఇస్తున్నాను, రైటర్. సో దాని తర్వాత ఏంటి? మీరు కండిషనల్ ఎడ్జ్ చేద్దాము అనుకుంటున్నాం కాబట్టి మనం ఇందులో, సో ఫస్ట్ కండిషన్ రాయాలి కాబట్టి డెఫ్ కండిషన్ చెక్ ఇక్కడ ఇవ్వాలన్నమాట మనం. డెఫ్ కండిషన్ చెక్, సారీ డెఫ్ కండిషన్ చెక్ ఇచ్చిన తర్వాత అందులో కూడా స్టేట్ పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత ఇఫ్ len is greater than or equal to 5 అప్పుడు n ని రిటర్న్ చేయమని చెప్తున్నాం. రిటర్న్ end క్యాప్స్ అంతా n ని రిటర్న్ చేయమని చెప్తున్నాం. ఎల్స్ లేకపోతే రిటర్న్ రివ్యూవర్ అన్నమాట. రివ్యూవర్ నోడ్ ని రిటర్న్ చేయమని చెప్తాం. రివ్యూవర్. ఓకే, డన్. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏంటి? కండిషనల్ నోడ్ యాడ్ చేయాలి. సో గ్రాఫ్ డాట్ యాడ్ కండిషనల్ ఎడ్జెస్. సో అందులో రైటర్, దాని తర్వాత కండిషన్ చెక్ ని పాస్ చేయాలి మీరు. రైటర్ కామా కండిషన్ చెక్. కండిషన్ చెక్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఎడ్జ్ యాడ్ చేయాలి కదా కంట్రోల్ ఫ్లోని. సో గ్రాఫ్ డాట్ యాడ్ ఎడ్జ్ రివ్యూవర్ కామా రైటర్.
ఓకే. రైటర్ కూడా మనం ఇందులోనే కదా పెట్టాలి. ఓకే. డన్. అయిపోయిన తర్వాత ఇప్పుడు కంపైల్ చేయాలి కాబట్టి ఏజెంట్ ఈక్వల్ టు గ్రాఫ్ డాట్ కంపైల్ అండ్ డన్. నెక్స్ట్ ఇప్పుడు రెస్పాన్స్ మనం ఒక దాంట్లో సేవ్ చేసుకోవాలి కాబట్టి రెస్పాన్స్ ఈక్వల్ టు యాప్ డాట్ సారీ ఏజెంట్ డాట్ ఇన్వోక్. సో మీకు కావాలనుకున్న టాపిక్ ని ఇక్కడ హ్యూమన్ మెసేజ్ కింద ఇవ్వాలి. సో హ్యూమన్ క్యాప్స్ హ్యూమన్ మెసేజ్ ఈక్వల్ సారీ బ్రాకెట్ ఓపెన్ కంటెంట్ ఇందులో పాస్ చేయండి. కంటెంట్ ఈక్వల్ టు ఎనీథింగ్ యూ వాంట్ టు రైట్ లైక్ జాబ్ మార్కెట్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ ది టాపిక్ ఐ వాంట్ టు రైట్ అనమాట. సో పాస్ చేసిన తర్వాత ఐ ఇన్ రెస్పాన్స్ ప్రింట్ ఐ డాట్ కంటెంట్ అనమాట. ప్రింట్ ఐ డాట్ content. So let's run this. No errors I can see. Error వచ్చింది ఏంటి? One second. Okay. ఇక్కడ లెంత్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇచ్చాం కానీ లెంత్ ఆఫ్ స్టేట్ అని మనం ఇవ్వడం మర్చిపోయాం. సో యా నౌ రన్. సో యా సో మీకు లింక్డ్ఇన్ పోస్ట్ అనేది క్రియేట్ అయిందనమాట. సో దిస్ ఈస్ హౌ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో మెసేజ్ గ్రాఫ్ కి స్టేట్ గ్రాఫ్ కి డిఫరెన్స్ ఏంటి, వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి, ఏది ఎక్కడ ఎప్పుడు వాడాలి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో.